మీకు తెలుసా, ఈ 13 ఏళ్ల పాప పేరు వింటే బ్రిటిష్ ఎంపైర్ వణికేది. దిస్ ఈస్ ద ఫర్గాటన్ స్టోరీ ఆఫ్ రాణి గైడిన్ లియు. 1915లో మణిపూర్ లోని నాగా హిల్స్ లో జన్మించిన గైడిన్ లియు 13 సంవత్సరాలకి గిరిజన ఉద్యమంలో చేరింది. బ్రిటిష్ వాళ్ళు చేసే బలవంతపు క్రిస్టియన్ కన్వర్షన్స్ కి ఆపోజిట్ గా ఈ ట్రైబల్ పోరాడేది. ఈ హెరాకా మూవ్మెంట్ కి గైడిన్ లియు కజిన్ అండ్ స్పిరిచువల్ లీడర్ అయిన హైపు జోడానంగ్ నాయకత్వం వహించేవాడు. జడాంగ్ ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి ఉరి తీశారు. అతని మరణం తర్వాత గైడిన్ లియు కేవలం 16 సంవత్సరాలకి ఈ హెరాకా మూవ్మెంట్ కి నాయకత్వం వహించింది. ప్రజలందరికీ పన్నులు కట్టకండి, ఇది మన నేల, మన దేశం, మన సంస్కృతి, మనం స్వతంత్రం కోసం పోరాడదాం అని స్ఫూర్తిని నింపింది. బ్రిటిష్ వాళ్ళ స్థావరాలపై దాడి చేసింది, వాళ్ళపై ఒత్తిడిని తీసుకొచ్చింది. 1932 అక్టోబర్లో బ్రిటిష్ దళాలు పులోమి గ్రామంలో ఆమెను అరెస్ట్ చేశారు. 16 ఏళ్లకే ఆమెకు జీవిత ఖైదును విధించారు. బ్రిటిష్ వాళ్ళు ఆమెను హింసించి మతం మార్చడానికి ఎంత ప్రయత్నించినా ఆమె తన స్ఫూర్తిని మాత్రం కోల్పోలేదు. 1937లో జవహర్ లాల్ నెహ్రూ ఆమెను షిలాంగ్ జైల్లో కలిశారు. ఆమె కథ తెలుసుకుని నెహ్రూ ఆమెకి క్వీన్ ఆఫ్ హిల్ అనే బిరుదు ఇచ్చారు. ఆమెను విడుదల చేయడానికి విఫల ప్రయత్నం చేశారు. 1947 ఇండిపెండెన్స్ తర్వాత రాణి గైడిన్ లియు జైలు నుంచి రిలీజ్ అయ్యింది. కానీ అప్పుడే ఒక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఫిజో నేతృత్వంలో నాగా జాతీయవాద ఉద్యమం ప్రత్యేక దేశాన్ని కోరుకుంది. నాగాలు భారతదేశంలోనే ఉండాలని నమ్ముతూ రాణి దీనిని వ్యతిరేకించింది. హైరాకా విశ్వాసం, గిరిజన గుర్తింపు మరియు ఐక్యతను ఆమె ప్రోత్సహించడం కొనసాగించింది. నాగా ఉగ్రవాదుల బెదిరింపుల కారణంగా ఆమె 1960లో అండర్ గ్రౌండ్ వెళ్లిపోయింది. 6 సంవత్సరాల తర్వాత 1966లో ఆమె ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రిని కలిసి జలియాంగ్రాంగ్ ప్రజలకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఉండాలని శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. సో మీరు చెప్పండి, మీలో ఎంతమందికి రాణి గైడిన్ లియు గురించి ముందే తెలుసు? కమెంట్స్ లో తెలపండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.